ఇది కాదు, ఇది కాదు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏదైతే కేజ్రీవాల్ గారికి సంబంధించి, అలాగే సిసోదియా, కవిత గారికి సంబంధించి మనం ఒక వార్త చూసాము. ఇక్కడ దానికి మించిన, చెప్పాను కదా, అది పెద్దపరిగా అయితే ఇది పెద్ద తిమింగిలం అని, ఆంధ్రప్రదేశ్ లెక్కర్ స్కామ్ సంబంధించి. ఆ లెక్కర్ స్కామ్ సంబంధించి మరొక వార్త హల్చల్ అవుతుంది. మద్యం కుంభకోణం కేసులో జగన్ సన్నిహితులకు ఈడీ ఉచ్చు. మనీ లాండరింగ్ వ్యవహారంలో కూడా ఈడీ ఎంటర్ అయింది ఈ మధ్యకాలంలో. సిబిఐ గత సిట్ వేసింది, మనం చూస్తున్నాం. అలాగే ఇక్కడ జగన్ సన్నిహితులకు ఈడీ ఉచ్చు కూడా బిగుస్తుందట. ఆ వార్త ఒకసారి చూద్దాం. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముడుపుల సొమ్ము ఎవరికి ఏ మార్గంలో చేర్చారు, ఒకటా రెండా? ఇక్కడి వరకు వాళ్ళకి ఛార్జ్షీట్ ప్రకారం లెక్కల్లో తేలింది 3600 కోట్లు. జనరల్గా అంత స్థాయిది మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం? ఎందుకంటే ఓన్లీ మనీ 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 మనీ, క్యాష్ అండ్ క్యారీ. ఇంకా కార్డులు, డిజిటల్, ఆన్లైన్ ఏమీ లేవు. ఇంతమంది, ఇన్ని కోట్ల మంది, సుమారుగా ఆంధ్రప్రదేశ్లో 4.5 కోట్ల మంది జనాభా, ఇప్పుడు 4 కోట్లు అనుకోండి, 4 కోట్ల జనాభాలో సుమారుగా 2 కోట్ల పైచీలకు తాగేవాళ్ళు ఉంటారు నాకు తెలిసి. అప్పుడు 1 కోటి మంది వేసుకోండి. 1 కోటి మంది దగ్గర ఒక్కొక్కటి దగ్గర 10 రూపాయలు వేసుకున్నా ఎంత అవుతుందండి కదా? సో అంత లార్జ్ అమౌంట్. నేను అనేది ఒక రోజుకి, నేను చెప్పింది ఒక రోజుకి 1 కోటి మంది దగ్గర 10 రూపాయలు వేయండి. అలాగా సంవత్సరంలో 365 రోజులు, 5 ఏళ్ళ పాటు ఎంత 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 అసలు ఊహకి అందని ఫిగర్. బహుశా దాన్ని గణాంకాల్లో ఆ ఫిగర్ని మనం లెక్క పెట్టలేమేమో. అంత పెద్ద ఫిగరు స్కామ్ అయిందని కూడా తెలుస్తోంది. 2019-24 మధ్య భారీగా ఆస్తులు కొనేందుకు డబ్బు ఎక్కడిది? ఆ మధ్యకాలంలో భారీగా ఆస్తులు కొన్నారే, కూడబెట్టారే, ఎక్కడిది? ఒక్కొక్కడు అరే, మొన్న దీనికి సంబంధించి ఒక వ్యక్తి జస్ట్ బ్రోకర్గా పనిచేస్తేనే ఇదే మద్యం కుంభకోణంలో హైదరాబాదులో అటు బెంగళూరు హైవే, ఇటు ముంబై హైవే, అటు నాగపూర్ హైవే, ఇటు విజయవాడ హైవే, ఏ హైవేలు తీసుకున్న మొత్తం అన్ని హైవేలు కలిపి 16 ఎకరాలు కొనుగోలు చేశాడట. దాని విలువ సుమారుగా 70 కోట్లు. 16 ఎకరాల విలువ. ఇప్పుడు కాదు నేను చెప్పేది, అప్పటికే. మరి ఇప్పుడు దాని విలువ, ఎందుకంటే ఎకరం 100 కోట్లు కూడా అమ్ముడుపోయిన సందర్భాలు ఉన్నాయిగా హైదరాబాద్లో, అవుట్కట్స్లో. సో అట్లాంటి ఒక బ్రోకర్ మధ్యలో జస్ట్ మీడియేటర్గా ఉన్నవాడే అంత స్కామ్ చేస్తే, ఇంకా బిగ్ బాసు పెద్ద తలకాయలు ఇంకెన్ని చేస్తుంటాయో. నాటి సీఎంఓ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, బూనేటి చాణుక్య, వెంకటేష్ నాయుడులపై ఈడీ ప్రశ్నల వర్షం. ఈ ధనుంజయ రెడ్డి అలాగే కృష్ణమోహన్ రెడ్డి, ఓఎస్డి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ముఖ్యమంత్రికి, అలాగే సీఎం ప్రధాన కార్యదర్శి, చీఫ్ సెక్రటరీ, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ధనుంజయ రెడ్డి, వీళ్ళిద్దరి పేర్లు చాలా సందర్భాల్లో వినబడ్డాయి మనకి. ఎందుకంటే ధనుంజయ రెడ్డి గారి వల్ల కూడా పార్టీలో చాలామంది కీలకమైన నాయకులు, కార్యకర్తలు ముఖ్యమంత్రితో డైరెక్ట్గా కలవలేకపోయారు. ఈయనే అడ్డుకునేవాడు, ఈయన ఛాన్స్ ఇచ్చేవాడని కూడా ఈయనపైన విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి చూద్దాం ఆ వార్త. వైకాపా హయాంలో జరిగిన 1000 కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితులైన అప్పటి సీఎంఓ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డితో పాటు ఈ కేసులో కీలక నిందితులైన బూనేటి చాణుక్య, సిహెచ్ వెంకటేష్ నాయుడిని సోమవారం సుదీర్ఘంగా 10 గంటల పాటు విచారించిందట. 2019-24 మధ్య భారీ మొత్తంలో ఆస్తులు కొనేందుకు ఆదాయ వనరులు ఎక్కడికి వచ్చాయి, ఎలా వెళ్ళాయి, ఎక్కడెక్కడికి మనీ పంపించారు, వాటన్నిటి మీద కూడా ఈడీ స్టార్ట్ చేసింది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు 2011 నుంచో 12 నుంచో ఈడీకి సంబంధించి 38,000 కోట్లు ఆస్తులు జప్తు చేసి ఆయన సుమారుగా 16 నెలలో 18 నెలలో జైల్లో ఉండి, ఇన్ని జరిగినా కూడా మరలా అదే తంతు, అదే వ్యవహారం. అంటే ఏంటి ఆ ధైర్యం? ఎక్కడి నుంచి వస్తుంది ఆ ధైర్యం? దీంతో ఎవరి నోరైనా మూయించవచ్చు, ఎవరినైనా ఏదైనా చేయొచ్చు. అది ఉంటే నందిని పంది చేయొచ్చు, పందిని నంది చేయొచ్చు, చంద్రమండలం మీద కూడా ఇల్లు కట్టుకొని ఊరేగించు. అలా ఉంది పరిస్థితి. అంతే ఇంకా అంటే సామాన్యులకే న్యాయాలు, చట్టాలు అనేది బలపడిపోతుంది. కలికాలంలో 4 పాదాల మీద ధర్మం ఉండదు, 1 పాదం మీదే ఉంటుంది. మిగతా 3 పాదాలు కలిపి ప్రభావం ఉంటుందని మనం జనరల్గా చదువుకుంటుంటాం. సో ఇక్కడ ఈ వైకాపా హయాంలో 4 పాదాలు కూడా కలి ప్రభావమే, ఒక్క అర 0.1 కూడా లేదు అనేది మరొకసారి ఇక్కడ మనకి స్పష్టమవుతుంది.
భారీ మొత్తంలో ఆస్తులు కొనేందుకు వనరులు ఎక్కడివి, అవి ఏ ఏ మార్గాల్లో వచ్చాయి అనే అంశాలపై వివరాలు రాబట్టినట్లు సమాచారం. మద్యం కుంభకోణం కేసులో 3,500 కోట్ల మేర లంచాలు వసూలు చేశారని గుర్తించిన ఈడీ అందులో 1,048 కోట్లకు సంబంధించిన మూలాలను ఇప్పటికే మనీ ట్రయల్ ద్వారా వెలికి తీసింది. కేవలం లంచాల ద్వారా ఎంతైతే ఆ ట్రాన్సాక్షను, పేదవాడి చెమట, పేదవాడి కష్టం, పేదవాడి రక్తం. మొన్న శంషాబాద్లో ఒక 2 నెలల కిందటో 3 నెలల కిందటో 11 బాక్సులు దొరికాక అట్టపెట్టెలు, మామూలు ఏవో ఖాళీ అట్టపెట్టెలు కాదు, ఏదో చిన్న చిన్న ప్యాకింగ్లు అనుకుంటే ఆ 11 అట్టపెట్టెల్లోంచి వెలికి తీసిన డబ్బు ఎంతో తెలుసా? అక్షరాల 8 కోట్లు. అన్నీ చిల్లర చితక నోట్లే ఉన్నాయంట. మళ్ళీ మరి పేదవాడి కష్టం 20, 10, 100, 50, 500. ఇప్పుడు వాళ్ళు ఇంకా ప్రభుత్వం కోసం మరలా గద్దెనెక్కే ప్రయత్నం చేస్తూ పేదల కోసం, ప్రజల కోసం మాట్లాడుతూ ఒక కామెంట్స్ చేస్తుంటే మరి ఎంత నిస్సిగ్గుగా ఎలా మాట్లాడుతున్నారబ్బా వీళ్ళు అనిపించేస్తుంటుంది. ఇక్కడ చూడండి ఎంత దారుణం అంటే, ఒక్కసారి హైలైట్స్ చూస్తే అంత నగదు ఎక్కడిది? నాటి సీఎంఓ కార్యదర్శి ధనంజయ రెడ్డి 1924 మధ్య తన కుమారుడు రోహిత్ రెడ్డి, భార్య సోదరి నాగులపాటి లక్ష్మీ నిహారిక పేరుతో కోవూరు, ముత్తుకూరు మండలాల్లో భారీగా ఆస్తులు కొన్నట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. లెక్కల్లో చూపని నగదును వెచ్చించి వీటిని కొన్నట్లు గుర్తించిన ఈడీ ఆ సొత్తు ఎలా సమకూరిందో ప్రశ్నించినట్లు సమాచారం. ఇప్పుడు ఎక్కడ మన దగ్గర ఇంకొక మాత్రమైన చట్టం ఏంటంటే, తండ్రి చేసిన అప్పులకి కొడుకులు బాధ్యులు కారు, దానికి అడగడానికి వీల్లేదు. కానీ తండ్రి ఆస్తులు మాత్రం కొడుకులు వారసులే, అప్పులకు వారసులు కాదు. మేబీ అది పాజిటివ్ వే. సో ఇక్కడ తన పేరు మీద ఒక ఆఫీసర్ కాబట్టి ఇబ్బంది అవుద్దని భార్య పేరు మీద, కుమారుడు పేరు మీద క్లియర్గా చూడండి. ఎవరి పేరుతో రిజిస్టర్ అయ్యాయో వాళ్ళ పేరుతో ఉన్నాయి. రోహిత్ రెడ్డి అలాగే నాగులపాటి లక్ష్మి భార్య సోదరి పైగా. చూసారా ఇక్కడ మరి డైరెక్ట్గా అయితే మళ్ళీ ఇబ్బంది అని భార్య సోదరితో. అంటే మళ్ళీ కొడుకు భార్య అంటే మళ్ళీ తెలిసిపోతుంది. కొడుకు అంటే వాడు సంపాదించుకున్నాడు, వాడు చదువుకున్నాడు, వాడు బిజినెస్ చేసుకున్నాడు, ఏదో చెప్పొచ్చు కదా. ఇక్కడ భార్య అంటే వీళ్ళే బినామీలు అని కూడా అంటుంటాం మనం. అలాగే జగన్ అప్పటి ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి 1924 మధ్య తన కోడలు స్నిగ్ధారెడ్డి పేరిట తెలంగాణలోని కోడలట. అంటే ఈ వయసు కొడుకు కోడలు అంటే కోడలు ఆస్తి తెచ్చుకుంది. కోడలు తన పుట్టిన నుంచి దాన్ని పసుపు కుంకాలు ప్రాపర్టీ కింద తెచ్చుకుందని చెప్పడానికి ఈ అమ్మ తెలివితేటలు మరి ఈ మిగతా వాళ్ళకు ఉండవా? స్నిగ్ధారెడ్డి తెలంగాణలో మహేశ్వరం, బాన్సువాడ, రామచంద్రాపురం మండలాల్లో భారీగా ఆస్తులు కొన్నట్టు గుర్తించిన ఈడీ వాటి కొనుగోలుకు ఆదాయ వనరులు ఎక్కడివి ప్రతిదీ. అలాగే ధనంజయ రెడ్డి ఇక్కడ చూడండి, మహానుభావులు ఫోటోలో మనం ఒకటి చూడొచ్చు. ధనంజయ రెడ్డి ఈయనే సీఎంఓ కార్యదర్శి, అలాగే కృష్ణమోహన్ రెడ్డి ఓఎస్డి, అలాగే బూనేటి చాణక్య, అలాగే వెంకటేష్ నాయుడు. వీళ్ళ మధ్య లావాదేవీల మాట ఏంటి? మీ మధ్య అంటే మధ్య ముడుపు వచ్చులు నెట్వర్క్ డొల్ల కంపెనీ నిర్వహణలో కీలక పాత్ర పోషించిన టి ఈశ్వర్, కిరణ్ కుమార్ రెడ్డి ఖాతాల నుంచి మీ ఖాతాలో డబ్బులు ఎందుకు పడ్డాయి? ఆయన కార్యాలయం పనిచేసే సిబ్బంది క్యాష్ డిపాజిట్ మిషన్ల ద్వారా మీ ఖాతాలోకి ఎందుకు సొమ్ము జమ చేశారు? ఏపీఎస్బిసిఎల్ అప్పటి ఎండి వాసుదేవరెడ్డి ఖాతా, మీ ఖాతాల మధ్య పరస్పరం భారీగా లావాదేవీలు ఎందుకున్నాయి అని కృష్ణమోహన్ రెడ్డి ప్రశ్నించగా ఆయన నీళ్లు నమ్మినట్లు సమాచారం. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, వీళ్ళందరూ కూడా వైకాపా ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం, అలాగే వైకాపా అధిష్టానం ఇప్పుడు చెప్తుంది ఏంటంటే, అయ్యా మీరందరూ అదుర్ సినిమా క్లియర్గా చూడండి. అదుర్ సినిమాలో ఎన్టీఆర్ గారు ఒక మాట చెప్తుంటారు, అది మీరు బాగా బట్టి పట్టండి. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా, ఈ 3 మాటలు చెప్పండి చాలు. ఏం కాదు, కొన్నేళ్ళు డ్రాగన్ అవుద్ది, ఈలోగా మన వయసు కూడా అయిపోద్ది, మనం పైకి పోయిన తర్వాత మన పిల్లలు ఎంజాయ్ చేస్తారు ఆ ప్రాపర్టీస్తో, మీరు ఎలా డ్రా చేసేయండి అని చెప్పారట. సో వాళ్ళు అదే కాన్సెప్ట్లో ఒకటి వెళ్తున్నారు. తరలించిన సొత్తు ఎవరికి చేర్చారు అంటే ప్రతిదీ ఎన్ని క్వశ్చన్స్ వేస్తే వీళ్ళు ఒక ఐఏఎస్ క్యాడర్ ఆఫీసర్స్ అండి, ఐఆర్ఎస్ లాగా ఉండిపోయి అంటే డబ్బు ఎవరికి చేయదు చెప్పండి. ఆ తర్వాత ఐఏఎస్లు స్ట్రిక్ట్గా అంటే ఒక జనరేషన్ మన గురించి గొప్పగా చెప్పుకుంటే తర్వాత మర్చిపోతారుగా, ఎందుకు నా నెక్స్ట్ జనరేషన్ పిల్లలు హ్యాపీగా ఉంటారుగా, అదే కాన్సెప్ట్ వీళ్ళకి. సో ఇక్కడ ఆ మద్యం